కరెంట్ డివైడర్ గురించి చూద్దామండి. కరెంట్ డివైడర్ అంటే ఏం లేదు, ఇచ్చిన కరెంటు ఎలా డివైడ్ అవుతుంది, ఇలా రెండు రెసిస్టర్లు ఇచ్చినప్పుడు ఎలా డివైడ్ అవుతుంది. సో మనకు తెలుసండి సింపుల్ ఓమ్స్లా. సో టోటల్ వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వోల్టేజ్ ఎంత ఉందో R1 అక్రాస్ అంతే ఉంటుంది, R2 అక్రాస్ కూడా మనకు అంతే ఉంటుందండి. ఇది R2, ఇది R2. సో ఏమవుతుందంటే విఎస్ ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2 అని మనకి తెలుసు. విఎస్ అంటే టోటల్ కరెంట్ RT ఇంటూ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ RT, దట్ ఈజ్ ఈక్వల్ టు V1 అంటే I1 ఇంటూ R1, దట్ ఈజ్ ఈక్వల్ టు V2 అంటే I2 ఇంటూ R2. అంటే ఏంటంటే I1 RT ఈజ్ ఈక్వల్ టు I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2. సో ఇక్కడ మనకి I1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఏంటంటే ఇది IT టోటల్ కరెంట్ IT, ఇది I1, ఇది I2, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు I2. సో IT ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ రెండు ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటండి R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఒకటే తీసుకుందాం, I1 ఇంటూ R1 అంటే ఓన్లీ I1 మనం కనుక్కుందాం. సో దీని నుంచి I1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి టోటల్ రెసిస్టెన్స్ IT ఇంటూ R1 R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఇంటూ R1. ఈ R1 ఇటు పంపించండి. సో ఇక్కడ R1 క్యాన్సిల్ అయిపోతే మనకు అప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ IT ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అంటే కరెంట్ డివిజన్లో I1 కావాలంటే టోటల్ కరెంట్ IT ఇంటూ దీని తాలూకు ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అంటే వోల్టేజ్ డివిజన్లో సేమ్ రెసిస్టెన్స్ ఇంటూ వచ్చింది, కరెంట్ డివిజన్లో ఆపోజిట్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇవి రెండు ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు మళ్ళీ కొద్దిగా మారిపోతుంది. మూడు ఉన్నప్పుడు మూడింటి దానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వేయాలి. ఇక్కడ మనకు చూడండి, అదే మీకు I2 కావాలంటే I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ IT ఇంటూ ఇక్కడ కావాలి, ఈ రెసిస్టెన్స్ దగ్గర కావాలి కాబట్టి దీని ఆపోజిట్ రెసిస్టెన్స్ తీసుకుంటాం, R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఓకే, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వైజాగ్ టెక్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.